సాయంత్రం దీపాలు పెట్టాక నిద్రపోకూడదురా అని అప్పటిలో నానమ్మ, అమ్మ, అమ్మమ్మలు పట్టి కొట్టి తిట్టి లేపేవారు. దాని వెనుక ఆరోగ్య రహస్యం బోల్డంతా. నెంబర్ 1, రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది. నెంబర్ 2, జీర్ణక్రియ డిస్టర్బ్ కాదు. నెంబర్ 3, తెల్లవారుజామున లేసే అలవాటు అస్సలు మిస్ కాదు. దీనివల్ల బోల్డంతా ఆరోగ్యం మీ సొంతం. నెంబర్ 4, రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నెంబర్ 5, స్థూలకాయం ఒబేస్ అనే మాట ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ప్రయోజనాల లిస్టే ఉంది. కానీ ఇప్పుడు సెలవని, అలసిపోయామని గుర్రు పెట్టి నిద్రపోయే భర్త గారిని లేదా భార్య గారిని లేదా పిల్లలను ఇప్పుడు లేపి సన్మార్గంలో నడిపించడానికి ఎవరున్నారు? ఒకవేళ ఉన్నా ఎవరి మాట వింటారు? మరి ఇలా ఉంటే ఆరోగ్యం మాట ఏమిటి? ఇంటి పరిస్థితి ఎలా? దిశ లేని జీవితం ఎప్పుడూ ప్రమాదకరమే కదా. అందుకే మీరు మీ పాత్ర అత్యంత విలువైంది. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని నడిపించడం మీ చేతుల్లో మాత్రమే ఉంది. అకాల నిద్ర, అకాల భోజనం ఎప్పుడు అనారోగ్యమేనండి. సాయంత్రం నిద్ర మన శరీరం లోపల ఉన్న ఒక రిథమిక్ బయోక్లాక్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. దానివల్ల ఒకటి కాదు, స్థిరంగా ఉండదు, మతి స్థిమితంగా అనిపించదు, నిద్రలేమి అనేటటువంటి ఒక విధమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోజంతా అలసిపోయినట్లు ఉండడము, ఉత్సాహం లేకుండా ఉండడం, మూడ్స్ అంతా డిస్టర్బెన్స్ అయిపోవడం, అంటే అనవసరంగా కోప్పడిపోవడం, చికాకు పడిపోవడం, లేకపోతే ఏకాగ్రతగా లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మూడ్ డిస్టర్బెన్సెస్ రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. ఇక బరువు పెరగడం అనేది తిండి వల్ల కాదండి, అకాల నిద్ర, అకాల భోజనాల వల్లనే జరుగుతుంది మోస్ట్లీ. ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యం అనేది చాలా సూక్ష్మమైన విషయంలో అలా అంతర్గతంగా దాగి ఉంటుందండి. దాన్ని గమనించుకొని జస్ట్ మనకు తెలిసినటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీ హెల్దీ లైఫ్ని చాలా చక్కగా డీల్ చేయొచ్చు. ఐఎమ్ జస్లతా రాఘు. నేను యోగా థెరపిస్ట్. నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఇచ్చినటువంటి ఈ విద్యలతోటి తర్వాత కాలంలో దాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల అర్థమైన విషయం ఏమంటే ఈ పీజీలు, యోగాలు, ఎన్ని విషయాలు డాక్టర్లు చెప్పేది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు గమనించినా ఒకే ఒక విషయం అయితే అర్థమవుతుంది. డిసిప్లైన్ అంటే సూర్యుని గమనానికి అనుగుణంగానే మన లోపల సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని, నేచర్ డిసిప్లైన్ని, మన లైఫ్ డిసిప్లైన్ రెండు అనుసంధానించడమే హెల్త్. నా జీవిత అనుభవంలో ఇలాంటి వాటిని అన్నింటినీ సూక్ష్మంగా దగ్గర నుంచి చూడడం వల్ల వీటి వల్ల జరిగే ప్రమాదాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచే, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే పేరెంట్స్ మీ దగ్గర నుంచే రావాలి. ఇది వాస్తవం. కాబట్టి హెల్దీ, హ్యాపీ, బ్లిస్ఫుల్, సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ని ఎప్పుడూ మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.